గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న వయా వెంకటగిరి రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా కంపెనీకి చెందిన పెద్ద దోస్తు వాహనం రోడ్డుకు ఎడమవైపున ఎలాంటి భద్రతా సూచనలు, రిఫ్లెక్టర్ లైట్లు లేదా హెచ్చరిక బోర్డులు లేకుండా చీకట్లో నిర్లక్ష్యంగా పార్క్ చేసి ఉంచారు. అదే సమయంలో హోండా స్కూటీపై ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అధిక వేగంతో వెళ్తూ ముందుగా నిలిపి ఉంచిన దోస్తు వాహనాన్ని గమనించక వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్కూటీ నడిపిన రైడర్కు తలపై తీవ్ర గాయాలు కాగా వెనుక కూర్చున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో స్కూటీ నడిపిన రైడర్ను మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగింది. మిగిలిన ఇద్దరు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో గాయపడిన ముగ్గురు విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే గూడూరు రెండవ పట్టణ సీఐ మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన దోస్తు వాహనం మరియు ప్రమాదానికి గురైన స్కూటీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూసారా ఏ పక్క ఫోటో తీసారు.